నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన అంశాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తో మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ముందు హైదరాబాద్ వెళ్దాం. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ యాక్షన్ కు దిగుతోంది. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకి వచ్చిన కలెక్టర్ సహా అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు? ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టే పోలీస్ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్ పై దాడి ఖచ్చితంగా కుట్రేనంటోంది పోలీస్ యంత్రాంగం. అంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని తేల్చారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. దీంతో పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. గాయత్రి, ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్లలోని కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ దాడికి సంబంధించి కీలకమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు రంగం అయితే సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ దాడిలోని ప్రధాన అనుచరుడుగా బీఆర్ఎస్ అనుచరుడు సురేష్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అలాగే సురేష్ కాకుండా మిగతా అంటే సుమారు 46 మందిపై ఇప్పటికే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ 46 మందిలో కూడా ఇప్పటివరకు కూడా 16 మందిని ఇప్పటికే పరిగిలోని సబ్ జైలుకి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సురేష్, అలాగే పట్నం నరేందర్ రెడ్డి అంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఉన్న నేపథ్యంలోని పోలీసులు కూడా ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా డీటీసీ కార్యాలయానికి అయితే తీసుకెళ్లారు. అక్కడ 4 గంటల పాటు విచారించిన తర్వాత అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పరిగి పిఎస్ తీసుకెళ్లి అక్కడి నుంచి వైద్య పరీక్షలు చేపించి నేరుగా కోర్టులో కూడా హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టు కూడా పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా ఏదైతే లగచర్లలోని ఒక ఫార్మా సిటీ స్థాపన కొరకు ఏదైతే ప్రజాభిప్రాయం కోసం కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే మిగతా అధికారులు కూడా అక్కడ చేరుకున్న సమయంలో కొంతమంది గ్రామస్తులు కర్రలు రాళ్లతో దాడి అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు కూడా వాళ్ళపై కేసులు నమోదు చేసి ముఖ్యంగా 16 మందిని ఇప్పటికే జైలుకు పంపించారు. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ముఖ్యంగా ఈ దాడి కేసులను ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే మరొక పక్క ఏదైతే హైదరాబాద్ రేంజ్ సత్యనారాయణ కూడా దీనిపై పూర్తిగా విచారించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కొడంగల్లోనే ఒక ఫార్మా సిటీకి సంబంధించి ప్రజాభిప్రాయం తీసుకునే సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఇదే తరహాలోని ఫార్మా సిటీకి సంబంధించి 20 చోట్ల ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించే సమయంలో కూడా అప్పటి ఏదైతే ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అనేక విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరొకసారి అంటే అదే ఫార్మా సిటీకి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే తరహాలోని ఇప్పుడు ఫార్మా సిటీ స్థాపనకి ముందుకెళ్తున్నట్టు కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈ ఫార్మా సిటీ అనేది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే రైతులకు సంబంధించిన భూములు కేవలం తీసుకోవడం కోసమే ఈ ఫార్మా సిటీ పేరును ఉపయోగిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే స్పందించారు. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్కి సంబంధించి ఆ లగచర్లలోని సుమారు 7 ఎకరాలు ఉంది. అలాగే ఈ 7 ఎకరాలు కూడా ఒకవేళ ఫార్మా సిటీ స్థాపిస్తే అక్కడ ఆ 7 ఎకరాలు కూడా పోతుంది. కాబట్టి కలెక్టర్ని ప్రశ్నించడానికి ప్రయత్నించిన సురేష్ని కేవలం ఏదైతే ఈ దాడిలో కావాలని ఇరికిస్తున్నారంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడిలోని సుమారు 46 మంది పోలీసులు అయితే గుర్తించారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారందరూ కూడా సుమారు 46 మందిని గుర్తించి అందులో 16 మందికి ఇప్పటికే జైలుకి పంపించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఏదైతే పట్నం మహేందర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్కి సంబంధించి సుమారు 40 ఫోన్ కాల్స్ జరిగినట్లు కూడా గుర్తించారు. ఎందుకంటే దాడికి ముందు దాడి తర్వాత కూడా వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో సంభాషించుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆధారాలతోని ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే డీటీసీలో
కూడా పట్నం మహేందర్ రెడ్డిని 4 గంటల పాటు పూర్తిగా పోలీసులు అయితే విచారించారు. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ప్రీ ప్లాన్డ్గా జరిగిందా లేదంటే కావాలని చేశారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ప్రశ్నించారు. అలాగే మరొక పక్క సురేష్కి అలాగే నరేందర్ రెడ్డికి ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా 40 సార్లు గొడవకు ముందు గొడవ తర్వాత కూడా ఎందుకు కాల్స్ చేసుకోవాల్సి వచ్చిందని కోణంలో కూడా ఇప్పటికే ఏదైతే ప్రశ్నించడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ దాడిలో కేవలం వీళ్ళే ఉన్నారా లేదంటే ఇంకా అగ్రనేతలు అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైనా అగ్రనేతలు ఉన్నారనే కోణంలో కూడా ఇప్పటికే ప్రశ్నించారు. అలాగే మరొక పక్క ఈ దాడిని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే ఖండిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఐఏఎస్ స్థాయి అధికారి కలెక్టర్పై ప్రతీక్ జైన్పై ఇలాంటి దాడులు కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా సీరియస్గా తీసుకుంది. అలాగే మరొక పక్క డీజీపీ జితేందర్ కూడా దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణతో సహా ఏదైతే ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు లేదంటే వాళ్ళ ఫోన్ సంభాషణల ఆధారంగా కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలతోని అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళతో ఉన్న లింకులకు సంబంధించి కూడా పూర్తిగా విచారించడానికి కూడా పోలీసులు ముందుకెళ్తారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే ఐఎస్ఐ అధికారితో పాటు అతనితో వచ్చిన కొంతమంది అధికారులు కూడా ఏదైతే ఈ గొడవలో చాలా మటుకు ఏదైతే దెబ్బలైతే తగలడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పరామర్శిస్తున్నారు. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ భార్యను కూడా ఇప్పటికే కేటీఆర్ కావచ్చు సబితా ఇంద్రారెడ్డి రెడ్డి కూడా పరామర్శించారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఈ అరెస్ట్ను మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారనే చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.